శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి. సాయంత్రం 4:34 వరకు. తదుపరి పాడ్యమి. మృగశిర నక్షత్రం ఉదయం 11:31 వరకు. తదుపరి ఆర్ద్ర నక్షత్రం. గండయోగం ఉదయం 7:06 వరకు. తదుపరి ధ్రువం యోగం. కింస్తుగ్నకరణం తెల్లవారుజామున 4:37 వరకు. తదుపరి నాగవకరణం. అమృత ఘడియలు రాత్రి 12:53 నుండి 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:32 నుండి 9:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, జ్యేష్ఠ మాసంలో అమావాస్య అతి శ్రేష్టమైనటువంటి మాసమైన ఈ జ్యేష్ఠ మాసం చివరి రోజు ఈ రోజున. అమావాస్య నాడు ముఖ్యంగా దేవతా పూజ కంటే పితృదేవతారాధన విశేషంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. దేవకార్యం వినా పితృకార్యం విశేషత అనే దేవతా కార్యక్రమాల్లో కొద్దిపాటి అలసత్వాన్ని ప్రదర్శించిన పితృదేవతారాధనలో పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ వహించాలి అని శాస్త్రవచనం. ఏమిటండి వీళ్ళ వల్ల కలిగే ప్రయోజనం అంటే, పితా దదాతి సత్పుత్రాన్. తండ్రిని గనక అంటే గతించినటువంటి తండ్రిని గనక స్మరించినట్లయితే సత్పుత్రులను వంశవృద్ధిని అందజేస్తాడు. తాతని గనక స్మరించినట్లయితే సంపదను అనుగ్రహిస్తాడు. ముత్తాతను స్మరించినట్లయితే సమృద్ధిని ఇస్తాడు అని శాస్త్రం చెప్పిన మాట. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, నీవు దేవతారాధన ఎంత చేసినా సరే పితృక్రియా పరిత్యాగం చేసినట్లయితే దేవతల యొక్క అనుగ్రహం నీకు లభించదు. నీవు చేసినటువంటి యజ్ఞమైన ఫలితాన్ని అందించదు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఇంకొక మాట పురాణ గ్రంథాలు చెప్తున్నటువంటి మాట. నీకు సంపద ఇవ్వాలి అంటే ఎవరు ఇవ్వాలి అంటే, సాధారణంగా లోకంలో ఉన్న మాట ఏమిటంటే, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటారు. అటువంటి ఈశ్వరుడైనా సరే ఇవ్వాలి అంటే విహిత కర్మలను వీడు ఆచరిస్తున్నాడా లేదా అనేటటువంటి విషయాన్ని చూచి వాడి పితృదేవతలను సంప్రదించి వాళ్ళు ఇవ్వమంటేనే సంపద ఇస్తాడు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఈ అమావాస్య నాడు పితృదేవతా స్మరణ చేయటం. చాలామంది అనుకునేటటువంటి మాట ఏమిటంటే, జీవపితరులు పితృదేవతలను స్మరించకూడదు అనుకుంటారు. అంటే తండ్రి ఉన్నవాళ్ళు దీని జోలిపోకూడదు అనుకుంటారు. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఆయా కార్యక్రమాలు నిర్వహించడానికి యోగ్యత ఉండదు, కానీ మన మూలాలను మనకు మూలమైనటువంటి వారిని స్మరించడం ఏమాత్రం తప్పు కాదు. ఈనాడు చేసే అర్హత ఉన్నవాళ్ళు తర్పణాదులు పితృదేవతలకు ఇవ్వడం, కనీసం వారిని స్మరించడం, వారిని మనస్సులో పెట్టుకొని వారిని గురించి దానాదులు చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందడంతో పాటు వారి పరిపూర్ణమైన అనుగ్రహానికి కూడా పాత్రలవుతారు. ఇటువంటి ఈ అమావాస్య నాడు అందరికీ వారి వారి పితృదేవతల యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యం సంపూర్ణంగా పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం అనుకూలించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య, బుధవారం, నక్షత్రం మృగశిర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి చంద్ర గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుమానాస్పద దృష్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏ విధమైన అనుమాన దృష్టి లేకుండా ఉన్నట్లయితే అన్ని పనులు సక్రమంగా నెరవేరే అవకాశం తప్పక ఉంటుంది. విజయావహంగా పూర్తి అవుతాయి కూడా.
రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము వీరికి ఉండదు. అయినా వ్యాపారానికి కావలసినటువంటి పెట్టుబడి నిమిత్తం, అలాగే ఇతరమైనటువంటివి కొనుక్కునేటటువంటి దానికోసం బంధువులు మిత్రులైనటువంటి వారు ధనాన్ని ఇచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వీలైనంత వరకు ఇతరుల నుండి రుణంగా తీసుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాదు. ఈ రాశి వారికి ఈ రోజున జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుడిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే పై అధికారులతో చక్కనైనటువంటి లౌక్య విధానంగా మాట్లాడతారు. ఏ విధమైన నొప్పి పైవారికి కలగకుండా ఉండేలా తమ అభిప్రాయాన్ని సూటిగా తెలియచేయగలుగుతారు. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఒక సమస్య ఉన్నటువంటి కారణంగా దాని విషయంలో ఏ విధమైన తీర్పు వస్తుందోనే మానసికమైన భయాన్ని పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అనుకూలమైన తీర్పు మాత్రమే లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. సంతానానికి సంబంధించినటువంటి కళాశాల ప్రవేశాలు కానీ లేదా ఇతరమైనటువంటి పరీక్షల్లో విజయాలు కానీ మధ్యమైనటువంటి రీతిలో ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ధన లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొద్ది తెగింపు వస్తుంది. వీరిలో తాము చేయలేనటువంటి పనిని నిష్కర్షగా పై అధికారులతో కూడా చెయ్యలేము అనే విశేషాన్ని అతి స్పష్టంగా తెలియజేయగలుగుతారు. అయితే పై అధికారులు వీరిని ఏ విధంగానూ తప్పుపట్టరు, అన్యథా ఆలోచన చేయరు. తమ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులతో సామరస్య భావంతో ఉండేటటువంటి కారణంగా వీరి విషయంలో అనుకూలిస్తూనే ఉంటారు తప్ప ప్రతికూల విధానం మాత్రం ఉండకపోవచ్చు. తమ సంతానం విద్యా ప్రాభవంతో ఉంటారు. తప్పక విద్యలో మంచి ప్రతిభ ప్రౌఢిమ చూపిస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నూతనమైనటువంటి ఇంటిని కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ చేసుకోవాలనే బలమైనటువంటి ఆశ మెల్లమెల్లగా తప్పక అనుకూలించేటువంటి అవకాశం సమీపిస్తూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి ఆమెకు ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి నిర్వేదంతో ఉంటారు. ఏ విధమైనటువంటి పట్టింపు లేకుండా కూడా ఉంటారు ఒక పక్కన. అంతేకాక నలుగురితో కలిసే ఆలోచన అలవాటు తక్కువ చేసుకుంటూ వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. అత్యాశ ఏమాత్రము ఉండనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి అప్పుని అతి పెద్దదైనటువంటి వడ్డీకి అడిగినప్పటికీ కూడా ఇచ్చే ఆలోచనకి ఏమాత్రము ఇష్టపడరు. ఆ విషయాన్ని నిర్భయంగా కూడా చెప్పగలుగుతారు. కుటుంబంలో ఉన్న సభ్యులతో కూడా కలిసి ఉండే తనం కొద్ది తక్కువ అయ్యుండొచ్చు. కాస్త జాగ్రత్తగా అందరితోనూ మాట్లాడుకుంటూ ఐకమత్య భావంతో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ఆరోగ్యం కోసం మాత్రం విశేషమైనటువంటి శ్రద్ధని కనబరుస్తూ ఉంటారు. వ్యాయామం మొదలైనటువంటి వాటిని చేయడం, ఆహార విహారాల్లో తగినటువంటి నియమాలని హద్దుల్ని పాటించడం చేస్తూ ఉంటారు. అది చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైనటువంటి అంశమే. పైగా దస్తావేజుల్ని అలాగే ఇతరమైన ముఖ్యమైనటువంటి పత్రాలని 1-2 మార్లు భద్రం చేసుకుంటూ కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కర్కాటక రాశివారు సూర్యభగవానుడిని కుంకుమాక్షతలతో పూజించినట్టయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా కలిగి ఉండగలుగుతారు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయంలోనూ కూడా తక్కువ ధనంతో ఉండరు. ప్రతి విషయాన్ని కూడా పరిష్కరించుకోగలవనే ధీమాతో
ఉంటారు. అందరితోనూ కలుపుకోలు తనంతో ఉంటారు. ఎవరిని వ్యతిరేకించే ఆలోచనతో ఉండరు. తాము చేస్తున్నటువంటి వృత్తిలో పై అధికారులు, అలాగే ఉద్యోగంలో పై అధికారులు దాదాపు బెదిరింపు ధోరణికి పాల్పడ్డప్పటికీ కూడా చిరునవ్వుతో ఉంటారు. కానీ లోపల విశేషమైనటువంటి ధైర్యంతో ఉండగలుగుతారు. రుణాలను ఇంతకుముందు తీసుకున్నటువంటి వాటిని దాదాపుగా తీర్చివేయగలుగుతారు. అయినప్పటికీ కూడా అప్పటి చిన్నదైనటువంటి ఆ అపకీర్తి తమని వెన్నాడుతుందనే ఆ లోపలి బాధ మాత్రం ఉంటూనే ఉంటుంది. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా సింహరాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వేగంగా మాట్లాడే అలవాటును తగ్గించుకోవాలి. ఇతరుల్ని దుర్విమర్శ చేస్తూ మాట్లాడే విధానాన్ని పూర్తిగా మానుకోవాలి. అంతేకాక తీసుకున్నటువంటి రుణానికి సంబంధించిన వడ్డీని సకాలంలో చెల్లించడం అనే దాన్ని ఏమాత్రమూ దాటకూడదు. ఖచ్చితంగా చెల్లించడం చాలా అవసరం. ముఖ్యంగా ఉదరానికి సంబంధించిన, శిరస్సుకి సంబంధించిన అనారోగ్యం కానీ ఉన్నట్లయితే తగినటువంటి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. ఎవరితోనూ వాద వివాదాలు, విరోధాలు పెట్టుకోవడం మంచిది కానే కాదు. అంతేకాక ప్రతీకార బుద్ధిని పూర్తిగా విడనాడగలగాలి. ఆర్థికమైనటువంటి అత్యాశ కారణంగా దూరభార ప్రయాణాలని శారీరకమైనటువంటి శ్రమకి కూడా ఓర్చి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రయాణించడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని 1కి 2 మార్లు గుర్తించగలగాలి. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగం లభించే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉన్నట్టుగా మాట్లాడేస్తారే తప్ప దానివల్ల రాబోయేటటువంటి పర్యవసానాల్ని గమనించుకునే ఆలోచన వారికి ఉండకపోవచ్చు. నోరు అస్తమానం రగులుతూ ఉండేటటువంటి కారణంగా ఎవరిని ఏ సందర్భంలో ఏమి మాట్లాడి మందలిస్తారో దాదాపుగా తెలియని స్థితిలో ఉంటారు. అది ఏమాత్రం శ్రేయస్కరమైనటువంటి అంశం కాకపోవచ్చు. తల్లిదండ్రులతో కూడా వాద విరోధాలు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ మనసుని తీవ్రంగా గాయపరిచే సందర్భం కూడా దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. ఎవరో ఒక గురువుని గుడ్డిగా నమ్మినటువంటి కారణంగా, వారి మార్గదర్శకత్వంలోనే వెడుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబంలో కొంత అలజడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించగలగాలి. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో పూజించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అంతా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. చేతిలో పెద్దగా సొమ్ము ఉండే అవకాశం లేదు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకుందామన్నటువంటి అప్పు ఇంకా మంజూరు కానటువంటి సందర్భంగా తాము స్థాపించినటువంటి వ్యాపారానికి తగినటువంటి పెట్టుబడి మందంగా ఉండేటటువంటి కారణంగా ఆ పెట్టుబడి పెట్టినటువంటి సంస్థ విపరీతమైనటువంటి లాభాలతో నడిచే అవకాశానికి ఏమాత్రమూ నోచుకోదు. సరికదా నడిచేటటువంటి విధానం కూడా మందంగా ఉండే విధానం అనిపిస్తుంది. సంస్థలో పనిచేసే ఉద్యోగులతో కూడా సామరస్య సంబంధాలు పెద్దగా ఉండనటువంటి కారణంగా వారిని తొలగించాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. అది చేయడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. వ్యాపార అభివృద్ధి నిమిత్తం శారీరక ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా మంచిది. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు చండికాదేవిని పూజించి ఆమెకు పానకం, వడపప్పుని నైవేద్యాలుగా సమర్పించినట్లయితే నూతన భూలాభానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధంగానూ కూడా వంగే విధానం కనిపించదు. ఉన్న మాట మీదే నిలబడుతూ గట్టిగా ఉంటారు. అది
చేస్తున్నటువంటి వ్యాపారానికి వృత్తికి ఇబ్బందిని కలిగించేదిగా అనిపించవచ్చు. ఉద్యోగంలో కూడా తమ మాట మాత్రమే నెగ్గాలనే అభిప్రాయంతో ఉండడంతో పై అధికారులకి వీరి మీద వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. తాత్కాలికంగా మరొక సంస్థకి వెళ్ళాలని కానీ లేదా చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పై స్థాయికి వెళ్ళాలనే అభిప్రాయంతో కానీ పోటీ పరీక్షలకి సిద్ధపడి ఉన్నప్పటికీ కూడా దాంట్లో విజయాన్ని సాధించే అవకాశం ఏమాత్రము ఉండదు. దాంతో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావాన్ని కలిగి ఉంటారు. శరీరంలో వచ్చినటువంటి అనారోగ్యం కారణంగా తాత్కాలికంగా ప్రవేశించినటువంటి శరీరానికి సంబంధించిన కొన్ని భాగాల్లో నొప్పుల కారణంగా ఏ పని చేయడానికి అంత మానసికంగా ఉత్సాహంగా ఉండకపోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ధనురాశి వారు శ్యామలాదేవిని పూజించి ఆమెకు శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం లభించవచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం అమోఘంగా ఉంటుంది. వృత్తిపరమైన ఆదాయం కూడా చాలా బాగా ఉంటుంది. ఉద్యోగంలో వేతన ఆధిక్యానికి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాక శత్రు దృష్టి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ బహిరంగంగా ఇంత ఆదాయం వస్తోందనే అభిప్రాయం తెలియకుండా ఉండేలా ప్రవర్తన చేయడం చాలా మంచిది. ఒకవేళ బాగా ఇష్టమైనటువంటి వారికి ఎవరికైనా ఒకరిద్దరికి చెప్పినప్పటికీ కూడా ఆ విషయం పాకే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు గుంభనగా ఉండడం చాలా మంచిది. ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాల్ని బాగా చేస్తారు. కానీ ఏ విధమైనటువంటి ప్రయత్నము కూడా ఫలించకపోవచ్చు. ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వచ్చినటువంటి కారణంగా ఆర్థికమైన ఆదాయం నిజానికి రావాల్సినప్పటికీ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మకర రాశి వారు పంచనాగుల్ని పూజించి చిమ్మిలి ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సినటువంటి పాత బకాయిలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం నిర్విఘ్నంగా కొనసాగుతుంది కూడా. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఎక్కడైతే ఉద్యోగాన్ని చేస్తున్నారో ఆ ప్రదేశం నుండి మరో చోటికి స్థలానికి సంబంధించిన మార్పు చేసుకోవాలనే ఆలోచనకు వస్తారు. దానివల్ల ప్రయోజనం ఏమాత్రమూ లేదని గ్రహించి తిరిగి మళ్ళీ ఆలోచనని వెనక్కి తీసుకుంటారు. ఆర్థికమైనటువంటి రుణానికి ప్రయత్నాన్ని చేస్తారు. దానివల్ల ఇబ్బందులు ఎన్నున్నాయో గ్రహించి అనుభవాత్మకంగా వెంటనే ఆ ఆలోచనని విరమించుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత ప్రతిభాత్మకంగా ఉండేందుకోసమని ఆ సంస్థ ఏదైతే ఉందో దాని నుండి మార్పించాలని ఆలోచిస్తారు. ఆ విషయాన్ని కూడా తాత్కాలికంగా విరమించుకోగలుగుతారు. కీర్తి ప్రతిష్టల నిమిత్తం ఏవేవో కొన్ని ప్రయత్నాలను చేస్తూ రచయితలు, గ్రంథకర్తలు, చిత్రలేఖన కళాకారులు ఇలాంటి వారందరూ కూడా ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కానీ ఏ ఒక్కరికి పురస్కారం లభించే అవకాశం మాత్రం ఈ రోజుకి ఉండకపోవచ్చు. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి ఆయనకు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగినటువంటి పనుల్లో శీఘ్రమైన కదలడమే కాకుండా ఆర్థికమైన పెట్టుబడి లభించేలా వ్యాపారం ముందుకు సాగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తిగా చంచల భావాన్ని తొలగించుకుంటారు. వృత్తిలో విశేషమైనటువంటి లాభానికి ప్రయత్నాలను చేస్తారు, సాధించగలుగుతారు. వ్యాపారంలో తిరిగి చూడవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేకుండా ఉంటారు. వీరేగాని ఏవైనా పాడి వ్యాపారం లేదా ఇతరమైనటువంటి వ్యాపారాలు, వ్యావసాయికమైనటువంటి వ్యాపారాలు కానీ చేస్తూ ఉన్నట్లయితే తగినటువంటి జాగ్రత్తల్ని పాటించి తీరవలసిందే. లేని పక్షంలో పశు నష్టం జరిగే అవకాశం ఉండొచ్చు. అంతేకాక రాకపోకల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు పొడచూపే అవకాశం కూడా ఉండొచ్చు. ఏ పని చేసినప్పటికీ కూడా శ్రద్ధతో చేయడం చాలా అవసరం. తాము సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని స్వయంగా తమ కళ్ళతోనే చూసుకుంటూ ఏ విధంగానూ కూడా అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడం చెప్పుకోదగ్గటువంటి అంశం. జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మీనరాశి వారు కాలభైరవుడిని పూజించి ఆయనకు గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
శీఘ్రంగా అన్ని పనుల్లో నెరవేరడమే కాకుండా వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కనిపించే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అయినటువంటి సందర్భంగా ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య. ఈ సందర్భంగా పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, జ్యేష్ఠ అమావాస్య నాడు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అత్యుత్తమమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా నిర్ణయామృతం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం ఆచరించడం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా జ్యేష్ఠ అమావాస్య రోజు కూడా వటసావిత్రి వ్రతాన్ని ఆచరించుకోవచ్చని నిర్ణయామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళలు ఎవరైనా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించినా, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా భర్తకున్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, కుటుంబంలో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరతాయి. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోవటం మంచిది. అలాగే రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. స్నానం చేశాక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర నీళ్లు పోయటం, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు దగ్గర కూడా 12 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా పితృదోషాలు, పితృశాపాల నుంచి బయటపడవచ్చు. రావి చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఈరోజు స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. లేదా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పితృదేవతలను స్మరించుకుంటూ గోవుకు గ్రాసాన్ని తినిపించాలి. దానివల్ల కూడా జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే గొడుగు కానీ, పాదరక్షలు కానీ, నీటి కుండ కానీ, విసనకర్ర కానీ వీటిలో ఏవైనా సరే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఎక్కడైనా పేదవారికి కనీసం 11 మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టినట్లయితే జన్మాంతర దోషాలు, పాపాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా శివాలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు శివాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి శివ దర్శనం చేసుకోవటం, శివుడికి అభిషేకం చేయించుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాత్రికి ఆహారం స్వీకరించరాదు. అలాగే జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఉగ్రదేవతల ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలు కలిగింపజేస్తుంది. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయానికి వెళ్ళి ఉగ్రదేవతల ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. పితృదోషాలు తొలగింపజేసుకోండి, సమస్త శుభాలు అందిపుచ్చుకోండి. రేపటి నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతోంది. ఆషాఢమాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో, ఆషాఢమాసంలో వెలిగించాల్సిన వారాహి కంద దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో, ఆషాఢమాసంలో శివుణ్ణి, అమ్మవారిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.